హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా అద్భుతంగానే ఉంటుంది. ఆయన నిజంగా చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తారు అని చెప్పి మనం చాలాసార్లు అనుకున్నాం. చాలా వరకు చెప్పుకున్నాం కూడా. 77 సంవత్సరాల మన స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న మన దేశానికి ఇప్పటి వరకు పడనటువంటి రోడ్లు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే ఏ మంత్రి ఏ ప్రభుత్వం చేయలేనటువంటి అన్ని పనులు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యలకి పరిష్కారం చూపుతూ ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా వాటికి మించిదనే చెప్పాలి. అయితే ఇది ఏంటి అంటే మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్కి దాదాపు 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది, సముద్రం ఉంది. ఈ తీర ప్రాంతం మనకి ఒక వరంగానే ఉంది, చాలా గొప్ప గొప్ప అవకాశాలను కూడా ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం చాలా విపత్తులను కూడా తీసుకొస్తుంది. ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు, ఏదైనా సైక్లోన్లు వచ్చినప్పుడు, ఏదైనా ఆటుపోట్లు వచ్చినప్పుడు కూడా ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి అక్కడ ఉండేటువంటి గ్రామాలను, పట్టణాలను, సిటీస్ని, వైజాగ్ కావచ్చు, ఇంకొక సిటీస్ని కావచ్చు. అయితే ఏ ప్రభుత్వం కూడా, ఏ మంత్రి కూడా ఇంత సాహసం చేయలేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. ఏం మైండ్ అండి, ఏం ఆలోచనలు అండి. సంవత్సరంన్నరలోనే ఇన్ని చేస్తే నిజంగా ఈయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నటువంటి ఈ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ సమస్య గనక ఆయన గనక మొదలు పెట్టారు, దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఎప్పుడు వస్తాయి అని అంటే మీకు కొంచెం క్లారిటీగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను, వినండి. రీసెంట్గా గ్రీన్ వాల్ అని చెప్పేసి ఒకటి పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టాలనుకుంటున్నారు. అటవీ శాఖ మంత్రిగా ఈ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో, అటవీ శాఖకి సంబంధించి అంటే పర్యావరణంతో పాటు అటవీ శాఖ కూడా రెండు ఆయన పరిధిలో ఉన్నాయి కాబట్టి చెట్లను నాటాలి. అది కూడా ఆ సముద్రపు అలల తాకిడి నుంచి భూమిని కాపాడుతూ, అలాగే వచ్చేటువంటి సైక్లోన్స్, తుఫాన్ల నుంచి, ఆ వచ్చేటువంటి ఈదురుగాల నుంచి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తగ్గించడం కోసం ఏ రకమైనటువంటి చెట్లు ఉంటే బాగుంటుంది, గతంలో ఎలా ఉండేవి ఇక్కడ, అది కూడా కాకినాడ తీర ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని పరిసర ప్రాంతాలని పవన్ కళ్యాణ్ గారే బయటికి ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. ఇలాంటి చెట్లు ఉండటం వల్ల కాకినాడ సిటీ ఎలా అడ్డుగోడగా ఇవి నిలబడుతున్నాయి అనేది ఆయన గతంలో చెప్పడం జరిగింది. అలాంటివి రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేయాలి. సర్వే చెట్లని కొన్ని ఏరియాస్లో ఉంటాయి, అలాగే కొన్ని వేరే చెట్లు అయ్యో కూడా ఉంటాయి. ఇది భూమిలో, సముద్రంలో లోపలికి ఉప్పు నీరులో కూడా అవి ఎదుగుతూ భూమికి రక్షణ కవచంగా ఒక కంచుకోటలా నిలబడతాయి అన్నమాట. న్యాచురల్గా ఉంటాయి. అలాంటి వాటిని మనం ఎక్కువగా వేయాలి. సముద్ర తీర ప్రాంతం అంట దాదాపు 1053 కిలోమీటర్ల మేర ఉండేటువంటి ఈ తీర ప్రాంతం, శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే తిరుపతి, చిత్తూరు ఏరియాలో ఉండేటువంటి ఆ తీర ప్రాంతం వరకు కూడా ఈ సముద్రం కోతకు గురవ్వకుండా వచ్చేటువంటి ఆ సైక్లోన్స్, ఈదురుగాల నుంచి ప్రజలను, ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని మనం కాపాడేటువంటి విధంగా న్యాచురల్గా మనం దీన్ని తీర్చిదిద్దుదాం. గోడల కట్టు, ఇంకొకటి కట్టు, ఎక్కువ ఖర్చుతో మనం ఇప్పుడు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇలా న్యాచురల్గా చేద్దామని పవన్ కళ్యాణ్ గారు సంకల్పించుకున్నారట. నిజంగా చెప్తున్నాను కదా, ఇది ఎప్పుడు బయటపడుతుంది, దీని రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే చెట్టు వేయగానే ఒకటేసారి మనకు ఫలాలు అందించదు. ఇది కూడా అంతే. ఆయన గనక ఇది గనక ఇప్పుడు మొదలు పెడితే ఒక 5 ఏళ్ళకి, ఒక 4 ఏళ్ళకి ఆ చెట్లు పెద్దవయ్యి ఆ తర్వాత వచ్చేటువంటి సైక్లోన్ నుంచి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కాపాడినప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి విలువ. ఇది చాలా మందికి చిన్న విషయమే కావచ్చు, ఎన్ని చెట్లు నడితే పెద్ద గొప్ప విషయం అని అనుకోవచ్చు. కానీ ఆ రోజు ఎంతోమంది అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. ఆ రోజు గనక పవన్ కళ్యాణ్ గారు ఈ చెట్లు నాటి ఇలాంటి పరిస్థితి గనక క్రియేట్ చేయకపోతే ఈరోజు నా ఆస్తి పోయేది, నా ప్రాణాలు పోయేవి, మా ఊరు నిలబడేది కాదనేటువంటి ఆలోచన అప్పటికి వస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పటి గురించి ఆలోచించరు, ఎప్పుడు కూడా రేపటి తరం గురించే ఉంటుంది. ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దశగానే ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఆయన ఏ పని చేసినా సరే ఏదో నామమాత్రపు పని చేసి అప్పటికప్పుడు ఆ సమస్యని పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారిలో ఉండదు. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇబ్బంది కలిగిందా, ఇదిగో ఒక 5,000 10,000 చేతిలో పెట్టండి, వాళ్ళతో సైలెంట్ చేసేయండి అంటారు. బట్ అలా కాదు, శాశ్వతంగా ఇంకొకసారి అలాంటి సమస్య రాకూడదు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో కనిపిస్తూనే ఉంటుంది. ఆ దిశగానే ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపిస్తే బాగుంటుంది అనే విధంగానే ఆయన నడవడిక, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయి. అది ఏ సమస్య అయినా మీ ఇష్టం, దాని గురించి ఆలోచించుకోండి. ఇంకొకసారి మళ్ళీ తిరిగి ఆ సమస్య రాకూడదు అనేటువంటి దాని మీద ఉంటుంది. అదే ఈరోజు జరుగుతుంది.
ఇది మీరు ఆలోచించండి. 1053 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఆ తీర ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇలాంటిది గనక ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది ప్రాణ నష్టాన్ని, ఎంత ఆస్తి నష్టాన్ని కాపాడిన వాళ్ళవుతారో ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గనక నిజంగా చెప్తున్నాను కదా! దేవుడి దయ వల్ల ఒక్క 25 ఏళ్ళు, 20 ఏళ్ళు ఆయన అధికారంలో ఉండుంటే, కూటమి ఇలాగే అందరూ కలిసి మెలిసి ఉంటే, ఎన్ని అద్భుతాలు చేస్తారో మనం ఊహించుకోవడం కూడా కష్టమే. నిజంగా చెప్తున్నాను కదా! ఆయన ఒక వరంగా భావించాలి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్‌కి దొరికినటువంటి ఒక గొప్ప నాయకుడిగా, ఒక గొప్ప సేవకుడిగా, ప్రజల కోసం ఇంత తాపత్రయపడుతూ, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని అన్నీ వదులుకొని ఇక్కడికి ప్రజల కోసం వచ్చి ఆయన పడుతున్నటువంటి కష్టం, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారానే మనకు కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఇలాంటి గొప్ప ఆలోచనకి ఒక నిర్ణయం తీసుకొని సంకల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారు అది మంచి అవకాశం అది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇది మంచి జరగాలని కోరుకుందాం. అది త్వరగా పూర్తవ్వాలని కోరుకుందాం. అలాంటివి ఆయనను చూసి ఇన్‌స్పైర్ అయ్యి మిగతా రాష్ట్రాలు గాని, మిగతా దేశాలు కూడా ఇలాంటి ముందడుగు వేయాలని కోరుకుందాం.